వ్రతశాల ఇది నా యేసు నివసించశాల. దేవుని యొక్క వాక్యాన్ని ఎట్లా చదవమని చెప్పాడు, ఎట్లా వినమన్నాడు చెప్పండి. పరిశుద్ధ గ్రంథంలో ఏమని రాయబడింది? ఎట్లంట? వెండిని వెదకినట్లుగా. మీరు వెండి పోగొట్టుకుంటే, బంగారు పోగొట్టుకుంటే, అమౌంట్ పోగొట్టుకుంటే ఎట్లా వెతుకుతూ ఉంటారో అట్లా దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నప్పుడు ఇక్కడేం మాట ఉందో, ఇక్కడ ఏ వాగ్దానం ఉందో, ఈ మాటతో మాట్లాడతాడో దేవుడు, ఈ మాటతో ఈరోజు ఏం మాట్లాడతాడో అని వెండిని వెదకినట్లుగా వెదకి వెదకి దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి, ధ్యానించాలి, వినాలి. శ్రద్ధగా దివారాత్రం రేయనక పగలనక వింటూ చదువుతూ ధ్యానిస్తూ ఉంటే దేవుడు ఊహకందనటువంటి ఆశీర్వాదాల మీద మిమ్మల్ని నిలబెడతాడు. ప్రియులారా, దేవునికి స్తోత్రములు కలుగునుగాక. విక్కుటమైనటువంటి ఆశీర్వాదములు అనుభవించినట్లుగా దివారాత్రము దేవుని యొక్క వాక్యమును ధ్యానించుదురుగాక. దివారాత్రము వెండిని వెదకినట్లుగా దేవుని యొక్క వాక్యమును వెదకి వెదకి ధ్యానించేవారుగా ఉందరుగాక. సర్వశక్తివంతుడైనటువంటి దేవాతి దేవుడు ఈలాగున మీరు ఇలాగ వెతుకుతూ ఉంటే మీ కంటికి కనబడని, చెవికి వినబడని, హృదయానికి అర్థం కానటువంటి ఆశీర్వాదములు ఆకాశ వాకిళ్లను విప్పి పట్టజాలనంత దీవెనలు మీ మీద కుమ్మరిస్తూ ఉంటాడు. గొడవ ఉన్నట్టే, అల్లరున్నట్టే, అవమానం ఉన్నట్టే, దరిద్రం ఉన్నట్టే, నష్టపోయినట్టే కనబడుతూ ఉంటాయి. దానిలో నుండే దేవుడు జీవజలపు ఊటను మీకు ఇస్తూ ఉంటాడు. దేవుని సన్నిధిలో చేరిన మనమందరం కూడా ఇలాంటి యోగ్యత కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ప్రియులారా, దేవుని సన్నిధిలో చేరిన మనమందరం కూడా యోగ్యమైనటువంటి ప్రవర్తన కలిగి, యోగ్యమైనటువంటి మంచి మనస్సు కలిగి, యోగ్యమైనటువంటి ఆలోచన కలిగి మనం ముందుకు సాగాలని దేవుడు కోరుకుంటున్నాడు. అనాలోచనగా, అవిశ్వాసపు ఆలోచనలు, దేవునికి ఆయాసము కలిగించేటువంటి ఆలోచన. దేవుడు మిమ్మల్ని చూస్తూ ఉంటాడా? చూడ్డా? చెప్పండి. చూస్తాడా? చూసినప్పుడు మీ మీద దేవుని దృష్టి పడినప్పుడు దేవునికి మీ మీద కోపం రావాలా? దేవుడు మిమ్మల్ని చూడగానే దేవునికి సంతోషం కలగాల? చెప్పండి. ఎట్లుంటే సంతోషం కలుగుద్ది? దానికి ఒక ఉదాహరణ జ్ఞాపకం చేసి ముగిస్తాను. కొత్తగా ఒక టీచర్ స్కూల్కి వచ్చాడంట. వస్తే ఆయన పరిచయం చేసుకుంటూ ఉన్నాడంట స్కూల్లో పిల్లలకి. చూడండి, నేనంటే ఏమనుకుంటున్నారో మీకు తెలియదు అని ప్రారంభించాడంట. ప్రారంభిస్తూ ఆయన ఇచ్చిన మాట ఏంటంటే, నేను కోప్పడకుండా ఉంటే మీరు బాగుంటుంది, నాకు కోపం వస్తే మీరు చాలా దెబ్బలు తింటారు, కోప్పడకుండా మీరు చూసుకోవాలని చెప్పాడంట. సరే, కోప్పడకుండా మీరు చూసుకుంటే మంచిది. ఒకవేళ నాకు కోపం వచ్చిందంటే నాకు సంవత్సరానికి 2 సార్లు కోపం వస్తుంది అన్నాడంట. ఓహో, సంవత్సరానికి 2 సార్లు అయితే ఏం పర్వాలేదు అనుకున్నారంటే ఈ పిల్లలు సంతోషంగా. ఓహో, సార్ అస్సలు కోప్పడ్డంట, సంవత్సరానికి 2 సార్లే కాబట్టి ఏం పర్వాలేదు, హ్యాపీగా ఉండొచ్చు అని పిల్లలు అనుకున్నారంట. సంవత్సరానికి 2 సార్లు నాకు కోపం వస్తుంది, ఆ వచ్చినటువంటి ఆ కోపం వచ్చిన ప్రతిసారి 6 నెలలు ఉంటుంది కోపము అని చెప్పాడంట. అప్పుడు ఎన్ని రోజులు ఉన్నట్టు చెప్పండి? ప్రతిరోజు అంటే వచ్చినప్పుడు 6 నెలలు ఉంటుంది, వచ్చేది 2 సార్లు. 6 నెలలు 6 నెలలు ఎంత? 12 నెలలు. 12 నెలలకి సంవత్సరం అయిపోయింది. అనగా ప్రతిరోజు ఆయన కోపంతోనే ఉంటాడని లెక్క. ఇట్లాంటి వాళ్ళకి మైండ్ పని చేయదు. అంటే కోపం రాదని దేవుడు చెప్పలేదు ప్రియులారా, కోపం వస్తుంది అన్నాడు. కోపం రావాలి, కానీ పాపం చేసేంతగా కోపం ఉండకూడదు అన్నాడు. ఎప్పుడో రావాలి కోపం, అంతే. నిత్యము మాడిపోయిన మొహంలాగా ఉండకూడదు. నిత్యము నాకు వచ్చేది కోపం 2 సార్లు, వచ్చినప్పుడు అంతా 6 నెలలు ఉంటుంది అంటే రోజు నువ్వు కోపంగా ఉన్నట్టే. ఇట్లాంటి వాళ్ళు ఎంతోమంది పిచ్చివారై జైల్లో ఉన్నారు, పిచ్చి హాస్పిటల్లో ఉన్నారు. అట్లాంటి వాళ్ళకి మైండ్ పనిచేయదంట, చెవులు వినపడవంట, కళ్ళు కనబడవంట, ఇలాగ అయిపోతుందంట, పిచ్చివారు అయిపోతారు. అందుకనే దానికి మనం ఎంత దూరం ఉంటే అంత మంచిది. మీ ఇంట్లో మీ భార్య కానీ లేక మీ భర్త కానీ
లేక మీ కుమారులు కానీ మీ కుమార్తెలు కానీ లేక మీ తల్లిదండ్రులు ఎవ్వరు మీ ముఖం కూడా చూడాలని అనుకోరు. ఈ దరిద్రుని ముఖం ఈ దరిద్రాల ముఖం చూడకుండా ఉండేదే మంచి. పొద్దున్నే వీని ముఖం చూశారు ఏంద్రా దేవా అంటుంటారు కొంతమంది. కానీ మనం ఎవరిని చూడాలి చెప్పండి? ఉదయం లేవగానే దేవుణ్ణి, నేను ఎన్నోసార్లు మీకు చెప్తూ ఉన్నాను, ఫోన్లో కూడా మీరు మాట్లాడొద్దండి. ప్రార్థన వాక్యం అయిపోయేంత వరకు ఎవరితో ఫోన్లు కూడా మీరు మాట్లాడొద్దండి. ఇవి అయిపోయిన తర్వాత దేవుడు మీతో ఏం మాట్లాడాడో దానిని మీరు మనసులో నెమరు వేసుకుంటూ, దేవుడు ఈరోజు నాకు ఈ మాట మాట్లాడాడు, దేవా ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చని దేవుణ్ణి స్తుతించుకుంటూ మీరు ప్రార్థనాపూర్వకంగా దినమును ప్రారంభించండి. అనేకులకు మేలు చేసేవారుగా, సంతోషం కలిగించేవారుగా మీరు రాగానే మీ తల్లిదండ్రులకు సంతోషం, భర్తకు సంతోషం, భార్యకు సంతోషం, సంఘానికి సంతోషం, సేవకులకు సంతోషం, పెద్దలకు సంతోషం, బిజినెస్కి వెళితే అక్కడ సంతోషం, కాలేజీ వెళితే అక్కడ సంతోషం, జాబ్కి వెళితే అక్కడ సంతోషం కలిగించేవారుగా మీరు ఉండాలి. ఈరోజు ఉన్నాం, రేపు ఉంటామో లేదో తెలియదు ప్రియులారు. అందుకని దేవుడిచ్చినటువంటి దినాలను సంతోషముగా దేవుణ్ణి మహిమపరుస్తూ వెళ్ళబుచ్చేవారముగా మనం ఉండాలి. అందుకే యోగ్యమైన ప్రవర్తన, యోగ్యమైన మంచి మనస్సు కలిగి, యోగ్యమైనటువంటి దృష్టి కలిగి, స్థిర మనస్సుతో దేవుణ్ణి సంతోషపెట్టే వారముగా మనం ఉండాలి. దేవుడు ప్రేరేపించిన ప్రతి మంచి ప్రేరేపణకు తలవంచే వారముగా మనం ఉండాలని పరిశుద్ధ ఆత్మదేవుడు కోరుకుంటున్నాడు. అలాంటి కృపా భాగ్యం సర్వశక్తివంతుడు అయినటువంటి దేవాతి దేవుడు సర్వసమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.